పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము. నేను మీ పిండిగిరిని మల్లేష్. మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు పిండిగిరికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ గంట నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరొకటి, మనతో పిండిగిరి మిత్రులకు ఈ యొక్క వీడియో అనేది షేర్ అనేది చేయండి. వారు కూడా చూసి నేర్చుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. చూడండి, ఇది 10 HP ఆయిల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ అంటారు. ఇది చూడండి, దీని గురించి నేను పూర్తి వివరాలు చెప్తాను. ఇది గ్యాస్ కిట్ పోవడం జరిగింది, హెడ్ రిపేర్ రావడం జరిగింది. అందుచేత నేను ఇది రిపేర్కి వచ్చిన తర్వాత రిపేర్ చేయడం, గ్యాస్ కిట్ వేయడం జరుగుతుంది. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు మీరు చూడండి, ఈ యొక్క డీజిల్ ఇంజన్ ఎవరైతే ఉన్నదో వారు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన పిండిగిరి మిత్రులు చాలామంది ఈ యొక్క ఆయిల్ ఇంజన్ అనేది ఉన్నది, వారు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితేనే మనతోటి ఈ ఆయిల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ మిత్రులకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది గ్యాస్ కిట్ పోయిందని మనకు ఎలా అంటే, ఏదైతే మనకు వాటర్ వెళ్ళిపోయే అటువంటి పైప్ ఏదైతే ఉందో, ఈ యొక్క పైపుల నుంచి మనకు పొగ రావడము సైలెన్సర్లో వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి చిన్న ఈ యొక్క వాటర్ పైపు ఏదైతే అవతలకి వెళ్ళిపోయే వాటర్ ఉన్నాయో అందులో నుంచి కూడా పొగ రావడం జరుగుతుంది. ఆ యొక్క పొగ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఇది గ్యాస్ కిట్ పోయింది అనే ఒక నిర్ధారణకు రావాలి. ఆ తర్వాత ఏంటంటే, ఇంజన్ అంత లోడ్ అనేది ఎత్తుకోదు. ఆ తర్వాత మనకు ప్రాబ్లం ఏంటంటే, ఈ యొక్క లోడ్ ఎత్తుకోక ప్లస్ ఆటోమేటిక్గా ఇదే ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంజన్ హీట్ కావడము, ఇలా ఒక 4 నుంచి 5 ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, డక్కన్ అనేది మీకు పైన ఏదైతే ఉందో మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనతోటి పిండిగిరి మిత్రులు ఇది నౌజల్. నేను 1 by 1 చెప్తా. చూడండి, ఇవి వాళ్ళు దీనికి పిస్టన్కి సంబంధం ఉంటుంది. ఇది చూడండి, ఇది రోకాన్లకు సంబంధించిన ఈ యొక్క అది అసెంబ్లీ రోకర్ ఆర్మ్ అని కూడా అంటాము. చూడండి, ఇవి రోకాన్లు, ఇది ఎయిర్ పైప్, ఎయిర్ క్లీనర్ ఇది. ఆ తర్వాత ఈ రోకాన్లు మీకు 1 by 1 చెప్తా. చూడండి, ఈ వీడియో లోపల ఇవి మనకు ఎక్కువగా నడిచేటువంటి పిండి గిర్నీలకు నడుస్తాయి. ఆ తర్వాత మనకు స్టార్టింగ్ లోపల జామాన్ల వెనకట మనకు బోర్ బావి, మనం ఏదైతే పంట పొలాలకు, చేనులు చెలుగులకు పెట్టుకునేది. కానీ ఈ మధ్య ఇవి ఎక్కువ వాడతలేరు, ఇవి కనుమరుగైపోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మార్కెట్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా ఇవి లేవు. ఒక మన పిండి గిర్నీల దగ్గర కొంతమంది మాత్రం వాడుతున్నారు, ఓన్లీ సీజన్లో మాత్రమే వాడుతున్నారు ఇవి. అయితే ఇప్పుడు ఇది రన్నింగ్ స్టార్టింగ్ చేయడానికి మనకు చాలా ఇబ్బంది. ఎందుకంటే హ్యాండిల్ పెట్టి తిప్పడము, కొంచెం వయసు ఉన్న వారైతేనే తిప్పడానికి స్టార్ట్ చేయడానికి వీలు ఉంటుంది. అందుగురించి ఈ రోజులలో ఎక్కువ సింగిల్ ఫేస్, 3 phase స్టార్టర్తోనే మోటార్ నడవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి అవే ఎక్కువగా ముందుకు రావడం, పెట్టుకోవడం జరుగుతుంది. సింగిల్ ఫేస్, 3 phase. చూడండి, సైలెన్సర్ నట్ బోల్ట్ కింద ఒకటి పైన ఒకటి మనకు 14, 15 నెంబర్ పాన, అలాగే 16, 17, 18, 19 ఇట్లా 28, 30 నెంబర్ పానలను ఒక 4 నుంచి 5 పానలు అనేది అవసరం ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు ఈ యొక్క నౌజల్ విప్పడం జరుగుతుంది. నౌజల్కి సంబంధించిన ఈ యొక్క కాపర్ పైప్ అనేది ఇప్పడం జరుగుతుంది. చూడండి, ఈ యొక్క కాపర్ పైపు మనకు ఈ యొక్క సిలిండర్ ఏదైతే పంపు ఉందో, డీజిల్ పంపు నుంచి మనకు నౌజల్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఆ యొక్క పైపు చాలా సున్నితంగా, సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు ఎవరైతే మన ఇంజన్ మెకానిక్ వస్తారో వారికి తెలిసే ఉంటుంది దీని గురించి. చూడండి, దీన్ని జాగ్రత్తగా, అంటే చాలా జాగ్రత్తగా తీయాలి. మనం బలం పెట్టి తీసినట్టయితే ఇది విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనతో పిండిగిరి మిత్రులు ఈ యొక్క ఇంజన్ ఎవరైతే ఉంటారో ఆ ఇంజన్ మన మిత్రులు కూడా మీరు గమనించగలరు. మనం సొంతంగా రిపేర్ చేస్తా అంటే కుదరదు. ఇది మెకానిక్ ఎంతో కొంత దీనికి పైన అవగాహన, మెకానిక్ వర్క్ అనేది వచ్చి ఉండాలి. అట్లా వచ్చినప్పుడే మనం దీన్ని రిపేర్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఒకటైందని చెప్పి తీస్తే మరొకటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క డీజిల్ ఇంజన్, ఆయిల్ ఇంజన్కి సంబంధించిన సామాన్లు కూడా ఇప్పుడు ఏదైతే మనకు దొరకట్లేదు, అవి షాప్లో కూడా చాలా తక్కువ. మన జగిత్యాల లోపల అయితే రాజుకోట్ 1-2 షాప్లో మాత్రమే దీనికి సంబంధించిన వర్క్ షాప్ లోపల సామాన్లు దొరకడం జరుగుతుంది. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు చూడండి, ఇది ఒక కాపర్ పైప్, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇది సున్నితంగా. కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని వాడాల్సి ఉంటుంది. చూడండి, ఇది ఒక సైలెన్సర్ అనేది నేను బయటకు పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క నౌజల్కి సంబంధించిన పైప్ ఇస్తున్నాను. చూడండి, అయితే మనతోటి పిండిగిరి మిత్రులు మనకు జామాన్లో చాలా కాలం కిందట మనకి యొక్క ఆయిల్ ఇంజన్లు, డీజిల్ ఇంజన్లు ఉండేవి. అవి మన పంట పొలాలకు పెట్టుకునేటోళ్ళు. ఎందుకంటే అప్పుడు కరెంట్ ఇంత స్పెషాలిటీ లేదు కాబట్టి అప్పుడు వాడుతుండే. కానీ ఇప్పుడు చాలామంది ఎక్కువగా మోటార్లు, 3 phase మోటార్ లోపల 3 HP, 5 HP పెట్టుకొని ఎక్కువ బోర్ బావిలకు కానీ, మన బావిలకు కానీ, ఈ యొక్క పంట పొలాలకు కానీ, చేను చిలుకలకు కానీ పారించుకుంటున్నారు. ఒకప్పుడు ఇవి చాలా ఉండే, కానీ ఇప్పుడు కనుమరుగు అయిపోతున్నాయి. ఎక్కువ చూడడానికి కూడా కనిపించలేవు. అడపదడప మన పిండిగిరిని వాళ్ళ దగ్గర కొంతవరకు ఉన్నాయి. నేను కూడా చాలా గ్యాదర్ చేసిన మన పిండిగిరిని మిత్రులు చాలామంది తెలుసుకుంటే ఒక దగ్గర ఒక 50 నుంచి 60 మన పిండిగిరి మిత్రుల దగ్గర ఉన్నట్టే ఉంటే పిండిగిరిలు, వారి దగ్గర ఒక 2 నుంచి 3 అట్లా ఉన్నాయి. అడపదడప చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి ఇంజన్లు అనేవి చాలా అంటే చాలా అరుదు ఉన్నాయి. అందుకోసం వీటి
ఆ ఐటెం అనేది సామాన్లు కూడా ఎక్కువ దొరకడం లేదు, ఎక్కువ తెప్పియడం వాడడం కూడా లేదు. కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు ఇది గ్యాస్ కిట్ పోయింది. గ్యాస్ కిట్ పోవడం ఎందుకంటే వాటర్, నేను ఈ మధ్యలో చెక్కి దీనికి 16 చెక్కి వేయడం జరిగింది. ఆ యొక్క చెక్కికి కొత్త రాళ్ళు వేశాను. ఆ చెక్కికి రాళ్ళు వేసిన తర్వాత రాళ్ళు సెట్టింగ్ చేయడం అప్పుడు నేను వాటర్ అనేది ఈ యొక్క డ్రమ్ము లోపల మెయింటైన్ చేస్తున్నాను. మరొకటి ఏంటంటే మన ఇంజన్ మిత్రులు దగ్గర ఒక 4 నుంచి 5 గాజులు అనేది మనం బావికి వేసే సాదా బావికి వేసేటువంటి గాజులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఒక 4 నుంచి 5 గాజులు వేసుకున్నటువంటి వాటర్ సప్లై అనేది వీటికి చాలా చక్కగా ఉండాలి. ఎందుకంటే ఎంత మంచి వాటర్ ఉన్నట్టుంటే సప్లై కూలింగ్కు వాటర్ ఈ యొక్క ఇంజన్ అనేది రిపేర్ రావడం అనేది ఉండదు. కాబట్టి దీనికి మెయిన్ మెయింటెనెన్స్ ఆయిల్, డీజిల్, వాటర్ సప్లై ఈ 3 ఉన్నట్టుంటే ఇంజన్ అనేది చాలా బాగుంటుంది, మనకు లైఫ్ అనేది రావడం జరుగుతుంది. నేను ఆ యొక్క పిండి గిన్నె మీద ఇంట్రెస్ట్ పెట్టాను, అయితే వాటర్ సప్లై అంత పెద్ద చూసుకోలేదు. అయితే ఇంజన్ హీట్ అయ్యి ఆ యొక్క ఏదైతే గ్యాస్ కిట్ ఉందో అది రిపేర్కి రావడం, అది లోపల ఖరాబ్ అవ్వడం జరిగింది. కాబట్టి మనతో పిండి గిన్నె మిత్రులు ఎవరైతే ఈ యొక్క ఇంజన్ పెట్టుకోవాలనుకుంటున్నారో, ఇంజన్ ఉన్నారో వారికి తెలిసి ఉంటుంది. మెయిన్ అయితే మనకు వాటర్ సప్లై అనేది చాలా చక్కగా ఉండాలి. చల్లదనానికి ఈ యొక్క ఇంజన్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు చూడండి, ఇది ఎక్స్టర్నల్ పైపు, ఇది డీజిల్ ఫిల్టర్ అనేది ఉండడం జరిగింది. అది మనకు నోజల్ ఎక్స్ట్రా ఏదైతే డీజిల్ ఉందో నోజల్ తీసుకోగా మిగిలింది మనకు ఈ యొక్క డీజిల్ ఏదైతే మనకు ఫిల్టర్కు రిటర్న్ అయ్యి రావడం జరుగుతుంది. కాబట్టి మనతో పిండి గిన్నె మిత్రులు చూడండి, నేను ఈ వీడియోలో మీకు 1 by 1 చెప్పడం జరుగుతుంది. ఇలా మనం ఒకటి తర్వాత ఇప్పుకున్న తర్వాత చాలా బాగా రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనతో ఇంజన్ మిత్రులు కానివ్వండి, పిండి గిన్నె మిత్రులు కానివ్వండి, ఈ ఒక ఇంజన్ ఏదైతే ఉందో ఇది దగ్గర 7.5 10 HPకి అంత సేమ్ టు సేమ్ బలం అనేది లోడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మన మోటార్ 7.5 10 HP ఎట్లను ఇది కూడా 10 HP అంతే 7.3 kV అనేది లోడ్ అనేది తీసుకుంటుంది ఇది. కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆయిల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ అనేది చాలా అరుదు. మీరు పెట్టుకోవాలని కొత్తగా చాలామంది నాతో అంటున్నారు. ఇది పెట్టుకున్నట్టయితే మనకు చాలా రిస్క్ అండి, ఎందుకంటే ఇది స్టార్టింగ్ చేయడం చాలా ఇబ్బంది. మనం దీన్ని స్టార్ట్ చేయాల్సినంత అవగాహన మనకు దీని మీద కొంచెం ఉంటేనే మనం దీన్ని స్టార్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇది మన కరెంటుకు ఉన్నటువంటి సింగిల్ ఫేస్ కానీ 3 phase కానీ స్టార్టర్ వచ్చినంత ఈజీ కాదు. స్టార్టింగ్ చేయడం అంటే చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే దీన్ని హ్యాండిల్ తింపడం రావాలి, స్టార్టింగ్ చేయడం రావాలి, హ్యాండిల్ తీయడం రావాలి. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఇది బాగా టెక్నిక్ తోటి సంబంధించిన ఆయిల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ ఇది. కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు మీరు దీని పైన అవగాహన ఉంటే మాత్రమే దీని గురించి చూడండి. నేను ఇప్పుడు ఫస్ట్ రోకాన్లు రాళ్ళు అనేది తీయడం జరిగింది. ఈ రోకాన్లు అనేది మనకు టైమింగ్ అనేది కలవక కూడా ఇంజన్ హీట్ అనేది జరుగుతుంది. నేను అది 1 by 1 మీకు ఇక ముందు కూడా చెప్తాను చూడండి. ప్రస్తుతానికి నేను ఇవైతే రోకాన్లు అనేది తీయడం జరిగింది. నేను ఈ రోకాన్లు తీసి పక్కకెట్టిన తర్వాత చూడండి, ఈ యొక్క రోకర్ ఆర్మ్ అంటాము, నేను ఏదైతే చెప్తున్నానో చూడండి, అది ఈ రోకర్ ఆర్మ్ అసెంబ్లీ అని కూడా అంటాం దీన్ని. ఇది 2 లెఫ్ట్ రైట్ 2 కొట్టుకోవడం జరుగుతుంది. పిస్టిన్లకు ఇది కనెక్ట్ అయ్యి లింక్డ్ అయి ఉంటుంది. కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు మీరు చూడండి, ఇప్పి చూపిస్తున్నాను చూడండి, ఇది రోకర్ ఆర్ము అసెంబ్లీ అని కూడా అంటాం. ఇది మనము చాలా జాగ్రత్తగా ఒక తట్టు కవర్ లాంటిది వారేసి దానిలో 1 by 1 అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఐటెం పోయిన తర్వాత మళ్ళీ అదే సైజ్ దొరకడం చాలా ఇబ్బంది. కాబట్టి మన ఇంజన్ మిత్రులు మీరు ఖచ్చితంగా వీటిని చాలా జాగ్రత్తగా ఇవ్వమని చెప్పాలి. మెకానిక్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది చూడండి, ఆ యొక్క వాళ్ళకు సంబంధించిన పైన క్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాప్స్ అనేది బుర్రలు తీయడం జరిగింది చూడండి. 2 క్యాప్స్ అనేది ఉంటుంది, అవి రోకన్లకు అటాచ్డ్ అయి ఉంటాయి. లెఫ్ట్ రైట్ మనం ఇంజన్ నడిచినప్పుడు అది కొట్టుకోవడం జరుగుతుంది. ఆ యొక్క వాల్స్ పైన అవి ఒక క్యాప్స్ అనేది ఉండడం జరుగుతుంది. మీకు చూపిస్తున్నాను చూడండి, అక్కడ 1 by 1 జాగ్రత్త కొద్ది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు మీరు చూడండి, ఈ యొక్క ఏదైతే హెడ్ ఇప్పవలసి వస్తుందో ఆ హెడ్ అనేది మనకు మెయిన్గా గ్యాస్ కిట్ పోయినప్పుడు మాత్రమే మనం ఇది ఇప్పుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాయి. 4 నట్లు రావడము, 28 30 పాన నెంబర్ తోటి స్పానర్ అనేది ఒక పాన, రింగు పాన, సట్టు పాన కొంచెం ఇప్పడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే రింగు పాన అనేది కొంచెం పొడుగు ఉంటుంది కాబట్టి మనకు పట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి నేను రింగు పానతో ఇప్పిన చూడండి, చాలా బలుగా చాలా ఉంటుంది. హార్డ్గా ఇప్పడానికి ప్లస్ పెట్టడానికి కూడా ఉండాలి. ఎందుకంటే ఇది హెడ్ అనేది దగ్గర ఒక 15 నుంచి 20 కిలోలు ఉండడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇప్పడానికి ఇద్దరు ఖచ్చితంగా వర్క్ వచ్చి ఉండాలి. ఎంతో కొంత అవగాహన దీనిపైన ఉన్నట్టయితేనే మనం దీన్ని వర్క్ అనేది చేయాలి. నేను నా చిన్నప్పుడు మా తాతలు నేను ఇది ఆయిల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ మాకు 1 2 ఉండేవి. అప్పుడు నేను చాలా రోజుల కింద దగ్గర ఒక 15 సంవత్సరాల కింద నేను ఈ యొక్క డీజిల్ ఇంజన్, ఆయిల్ ఇంజన్ అనేది ఇప్పడం అప్పుడు నేను చూడడం
రింగులు వేయడము, పిస్టన్ వేయడము, క్రాంక్ ఫాలిస్కి రావడము, ఈ యొక్క గ్యాస్ కిట్ వేయడము. నేను దీని గురించి అప్పుడు ఒక దగ్గర ఒక 15-20 సంవత్సరాల కింద చూసినాను కాబట్టి నాకు అదే అవగాహనతో కొంచెం నేను భయపడుకుంటూ నా దగ్గర ఎవరు చెప్పడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు. నేను ఒక్కనే దీన్ని విప్పి రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు మీరు సొంతంగా చేస్తా అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఒక ఐటెం ఖరాబ్ అయ్యి మనం రిపేర్ చేసినప్పుడే మళ్ళీ మనం ఇంకోటి కూడా ఖరాబ్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీనికి మెకానిక్ వచ్చి ఉండాలి, వర్క్ వచ్చి ఉండాలి. ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా దీని మెకానిక్లు కూడా చాలా తక్కువ అయిపోయినారు, ఎవరు కూడా చేస్తలేరు. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు మీకు ఏదో ఇంజన్ గురించి ప్రాబ్లం అయినట్టుంటే నాకు కాల్ చేసినట్టయితే నేను ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీ దగ్గరికి వచ్చి. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు మీరు చూడండి, ఈ హెడ్ అనేది చాలా జాగ్రత్తగా ఇప్పాలి, చాలా గట్టిగా బలంగా ఉంటుంది. దగ్గర ఒక 15-20 కిలోలు అనేది వెయిట్ అనేది ఉండడం జరుగుతుంది. చూస్తాను చూడండి, ఇది ఒక ఎయిర్ పైప్ తోటి, మన ఎయిర్ క్లీనర్ పైప్ తోటి దీన్ని అటు ఇటు ఊపడం జరుగుతుంది. వెనక బ్యాక్ సైడ్ అయితే వాటర్ వెళ్ళిపోయే వాటర్ పైప్ ఉంటుంది, ఆ చిన్న పైపు 1/2 ఇంచ్ పైపు, దాన్ని పట్టుకొని మనం అటు ఇటు అన్నట్టయితే కొంచెం షేక్ చేసినట్టయితే అటు ఇటు ఊపినట్టయితే ఇది లూజ్ అవ్వడం అవుతుంది. కాబట్టి చూడండి నేను చూపిస్తున్నాను, ఈ యొక్క హెడ్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా మనం 4 నట్లు విప్పిన తర్వాత చాలా అంటే చాలా జాగ్రత్తగా సున్నితంగా మనం తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే చూడండి నేను తీసి పక్కకెత్తి నేను దీని ప్రాబ్లం నేను చూపిస్తున్నాను చూడండి. మన తోటి పిండిగిరి మిత్రులు మీరు కూడా, మన ఇంజన్ మిత్రులు మీకు కూడా ఇంజన్ ఉన్నట్టయితే మీరు కూడా ఇట్లా మెకానిక్ చాలా జాగ్రత్తగా విప్పి దీన్ని రిపేర్ చేయమని చెప్పగలరు. చూడండి, ఈ యొక్క ఏదైతే మనకు పొగగొట్టం నుంచి పొగ ఏదైతే ఎయిర్ వెళ్ళిపోతుందో, సైలెన్సర్లో నుంచి పొగ అనేది వెళ్ళిపోతుందో స్మోకు, చూడండి అది ఇక్కడ జామ్ అవుతుంది. ఈ యొక్క గ్యాస్ కిట్ ప్రాబ్లం అయినట్టుంటే మనకి ఇక్కడ జామ్ అయ్యి ఈ యొక్క గ్యాస్ కిట్ అనేది ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఈ పిస్టన్ పైన ఎంత బ్లాక్ అయిపోయి ఇట్లా మనకు స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఉండడం జరుగుతుంది. చలికాలం ఎక్కువగా ఈ యొక్క స్టార్టింగ్ ట్రబుల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు మీరు ఖచ్చితంగా ఈ యొక్క హెడ్ క్లీన్ మంచిగా నీట్గా చేయమని ఆ యొక్క మెకానిక్ చెప్పాలి. ఈ యొక్క హెడ్కు ప్లస్ ఆ పిస్టన్కు చాలా అంటే చాలా బాడీకి, దానికి కానివ్వండి, దీనికి హెడ్ బాడీకి కానివ్వండి, చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా చేసినట్టయితే చాలా బాగా మనకు ఒక 2-3 చుట్లు గట్టిగా బలంగా తింపంగానే స్టార్టింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. చూడండి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, ఈ యొక్క గ్యాస్ కిట్ అనేది మనకు ఫ్రేమ్ అనేది ఖరాబ్ అవ్వడంతో మనకి ఇంజన్ ప్రాబ్లం అనేది లోడింగ్ గురించి ప్రాబ్లం, స్టార్టింగ్ గురించి ప్రాబ్లము, అలాగే ఈ యొక్క హీట్ అవ్వడము, అలాగే ఆయిల్ ఖరాబ్ అవ్వడము, ఇలా ఒక 4-5 ఆప్షన్లతోటి ఈ యొక్క గ్యాస్ కిట్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు మెయిన్ సప్లై అనేది వాటర్ సప్లై, దీనికి కరెక్ట్ అనేది ఉండాలి. ఒక 4-5 గాజులు వేసుకొని, నాకు ఇక్కడ గాజుల ఫెసిలిటీ లేదు కాబట్టి నేను ఒక 2-3 డ్రమ్ములు పెట్టడం జరిగింది వాటర్ సప్లైకి. అయితే ఇక్కడ ఆ డ్రమ్ములు కూడా నేను ఇప్పుడు మిర్చి సీజన్ ముంగట ఉంది అని చెప్పేసి నేను ఇంకా ఆ డ్రమ్ములు కూడా సెట్ చేయలేదు, ఒకటే డ్రమ్ము వాడుతున్నాను. అందులో కూడా ఈ మధ్యలో నేను కొంచెం సగం నీళ్ళు తీసిన తర్వాత ఆ యొక్క వాటర్ అనేది హీట్ అవ్వడము, హీట్ అయిన తర్వాత ఈ యొక్క గ్యాస్ కిట్ పోవడం జరిగింది. చూస్తున్నాను చూడండి, మనతోటి పిండిగిరి మిత్రుడు మీరు ఇలా గ్యాస్ కిట్ ఏదైతే ఉందో అది 1-2 అక్కలు చూడండి మీకు చూపిస్తున్నాను. 2 అక్కలు ఇది ఖరాబ్ అవ్వడం జరిగింది గ్యాస్ కిట్. మెయిన్ ఏంటంటే ఇది గ్యాస్ కిట్ పోవడానికి ప్రాబ్లం ఇంజన్ హీట్ అవ్వడంతో ఈ యొక్క గ్యాస్ కిట్ పోతుంది. ఆ ఇంజన్ హీట్ అవ్వడం ఎందుకంటే మనం ఎక్కువ లోడ్ వేసినప్పుడు, ఇంజన్ నడిచినప్పుడు మనకు వాటర్ సప్లై అనేది సరిగా ఎక్కువగా లేక మనకు ఈ యొక్క ఇంజన్ అనేది రిపేర్కి రావడం జరుగుతుంది, గ్యాస్ కిట్ పోవడం జరుగుతుంది. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు వాటర్ అనేది హీట్ అయితే మనకు 1-4-5 రకాలుగా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ యొక్క గ్యాస్ కిట్ పోవడము, రింగులు, అలాగే పిస్టను, అలాగే క్రాంక్ ఫాలిస్కి రావడము, ఆయిల్ ఖరాబ్ అవ్వడము, ఇట్లా ఒక 4-5 ఆప్షన్స్ అనేది మనకు ప్రాబ్లమ్ చేస్తాయి. అందుకోసం మన పిండిగిరి మిత్రులు, ఇంజన్ ఆయిల్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులకు నేను చెప్పేది ఒకటే, వాటర్ సప్లై అనేది మీరు 100% కరెక్ట్ చూసుకున్నట్టయితే మీకు చాలా బాగుంటుంది. మెయిన్ వాటర్, ఆయిల్, ఈ యొక్క ఇది చూసుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు నేను ఇక ముందు కూడా ఆయిల్ సర్వీసింగ్ కూడా చూస్తాను. ఆయిల్ కూడా మనకు బ్రాండెడ్ మంచి క్వాలిటీ ఆయిల్, దగ్గర ఒక 2,000 రూపాయల ఆయిల్ మనం చేసినట్టయితే సంవత్సరానికి ఒకసారి, లేకపోతే మనకు తక్కువ నడిచినట్టయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వాడుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మనతోటి పిండిగిరి చూడండి, మీరు ఇట్లా నీట్గా ఒక గుడ్డతోటి మంచిగా క్లీన్ చేసుకున్నట్టయితేనే మనకు ఈ యొక్క పిస్టన్ చుట్టూ ప్లస్ ఈ యొక్క ఇంజన్ బాడీ అనేది నీట్గా మనకు రేకుమాల అంటాము, ఆటో స్టోర్లో దొరుకుతుంది, సైకిల్ టెక్స్లో కానీ మనకు రేకుమాల తెలిసిన విషయమే, పంచర్ షాప్లో దొరకడం జరుగుతుంది. ఆ యొక్క రేకుమాలతోటి చుట్టూ ఈ యొక్క ఇంజన్ బాడీ ప్లస్ హెడ్కి సంబంధించిన యొక్క వాలులు, ఆ తర్వాత ఈ యొక్క పిస్టన్ చూడండి, మన దగ్గర స్క్రూ డ్రైవర్ పెట్టి కానీ ఏదైనా రేకు పట్టి కానీ ఇంకేదైనా రాడ్తోడు కానీ గీకడం చేయొద్దు. ఎందుకంటే దీనిపైన స్క్రాచ్ పడ్డట్టయితే, దీనిపైన గీరికలు పడ్డట్టయితే ఆ యొక్క ఇంజిన్ అనేది లోడ్ తీసుకోక మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. లోడ్ పడకపోయినట్టుంటే మనకు ఇబ్బంది. అందుకోసం మనం ఎలాంటి దీనిపైన సలకలు కానీ రాళ్ళు కానీ స్క్రూ డ్రైవర్ పెట్టి గీకద్దు. అట్లా గీకినట్టయితే మనకు ఆ యొక్క ఏదైతే గ్యాస్ కిట్ ఉందో అది కూడా సెట్ కాదు, వాటర్ అనేది లీక్ అవ్వడము, మళ్ళీ ఆయిల్ పోవడము,
ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేది స్టార్టింగ్ రన్నింగ్ ప్రాబ్లం అనేది చాలా ఉంటాయి. కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు మీరు ఖచ్చితంగా ఈ యొక్క సర్వీసింగ్ అనేది చాలా బాగా చేసుకోవాలి. అలా మెకానిక్ అనేది ఆల్రెడీ తెలిసే ఉంటుంది మెకానిక్లకు. చూడండి, నేను ఒక చాలా అంటే చాలా దాన్ని నేను గ్రైండర్ బట్టి చాలా మెత్తగా చేసి ఇట్లా రాగడం జరుగుతుంది పిస్టిన్ పైన. కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రుడు ఇలా పిస్టిన్ పైకి అని మనము ఇట్లా స్క్రాచ్ చేసినట్టు గీకినట్టయితే మనము చాలా బాగుంటుంది. బాగా బలంగా గీకదు, మామూలుగా మీద ఏదైతే మనకు ఆ యొక్క సైలెన్సర్ నుంచి పొగ మనకు అక్కడ జామ్ అయ్యి మనకు ఏదైతే ఇంజిన్ ట్రబుల్ వచ్చినప్పుడు అక్కడ జామ్ అవ్వడము, గడ్డలు కట్టడము, మనకు మామూలుగా మట్టి పిల్లలు ఎలా అయితే ఉంటాయో సేమ్ యాజిటీస్గానే దీన్ని కూడా పొగ కూడా ఆ యొక్క కార్బన్ వచ్చి అక్కడ గడ్డలు కట్టడము, ఆ పిస్టిన్ పైన నల్లగా ఉండడము తోటి మనకు స్టార్టింగ్ ప్రాబ్లము, రన్నింగ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం క్లీన్గా నీట్గా చేసుకున్నట్టయితేనే మళ్ళీ మనకు ఈ యొక్క గ్యాస్ కిట్ అనేది కరెక్ట్ మంచిగా సెట్టింగ్లో కూకుంటుంది. మనం కూడా ఆ యొక్క గ్యాస్ కిట్ సెట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చూడాలి. మీకు చూపిస్తున్న చూడండి, ఇది హెడ్ కూడా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. నేను ముందు కూడా మీకు క్లీన్ చేసి నీట్గా చూపిస్తాను. చూడండి, యొక్క హెడ్ ఆ యొక్క హోల్స్ అనేది మనకు వాటర్ అనేది ఆ యొక్క హోల్స్ నుంచే ఇంజన్ హీట్ కాకుండా వెళ్ళిపోతాయి. కింది నుంచి పైకి వెళ్ళిపోవడము, 2 పైపులు అనేది ఒకటి కింది నుంచి మళ్ళీ ఒకటి హెడ్కు పైకి నుంచి వెళ్ళిపోవడం నీళ్ళు వాటర్ జరుగుతుంది. కాబట్టి మన తోటి చూడండి, మీకు నేను వాల్స్ అనేది చూపిస్తున్నాను. 2 వాల్స్ అనేది లెఫ్ట్ రైట్ ఉండడం జరుగుతుంది. ఈ వాల్స్ తోటి మనకు చాలా అంటే చాలా ఈ యొక్క లీకేజ్ అనేది ఉండకూడదు. ఎందుకంటే లీకేజ్ ఉంటే మనకు పట్ట అనేది ఇంజన్ లోడ్ అనేది తీసుకోకుండా ఉండడం ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క వాల్స్ అనేది చాలా మెకానిక్ ఎవరైతే వర్క్ వచ్చి ఉన్నట్టయితేనే వారు మాత్రమే చేయగలుగుతారు. వాల్స్ అనేది చూడండి, ఈ యొక్క ఇంజన్ ఇప్పిన తర్వాత మనం ఇట్లా చూడండి, మీకు చూపిస్తున్న దగ్గరకి ఇట్లా నీట్గా క్లీన్గా మనము రేకుమలు బట్టి ఇట్లా రాకినట్టయితే మనకు చూడండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి 4 రాళ్ళు నట్ బోల్ట్లు ఇవి పెట్టుకోవడానికి మనకు హెడ్ ఫిట్టింగ్ చేసుకోవడానికి ఉంటాయి. చూడండి, హోల్స్ అనేది దీని కూడా ఉన్నాయి. కింద నుంచి ఆ హెడ్ లోపలికి వాటర్ పోయి వాటర్కు ఉన్న పైపు నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు వాటర్ సప్లై మాత్రం మీరు కరెక్ట్ మంచిగా చూసుకోవాలి. చూడండి, ఈ యొక్క 4 నట్ బోల్ట్లు పెట్టుకోవడానికి రాడ్స్ అనేవి ఉన్నాయి. చూడండి, రేకుమల్ అనేది చూపిస్తున్నాను మీకు. ఇట్లా పెట్టి దీన్ని మనం స్క్రాచ్ అనేది బాగా చేయాలి. 1-4 సార్లు ఆలోచించి ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవాలి. ఇట్లా స్క్రాచ్ అనేది ఫట్ మని మనం నీట్గా క్లీన్గా చేసుకుంటే ఫటాఫట్ చాలా బాగుంటుంది. కాబట్టి మనతో పిండి గిన్నె మిత్రులు మీరు చూడండి, ఇలా నీట్గా మనము 1-4 సార్లు మంచిగా స్క్రాచ్ చేసుకుంటేనే మళ్ళీ చూడండి, మీకు పిస్టన్ అనేది ఆ సెంటర్లో ఉన్నది పిస్టన్, అది మెయిన్ మనకు రన్నింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఆ పిస్టన్ అనేది మనం నీట్గా క్లీన్గా చేసుకుంటేనే మనకు చాలా బాగుంటుంది. ఇంజన్ కూడా మంచి రన్నింగ్, అట్లాగే ఒక 3-4 చుట్లు తింపంగానే బలంగా మనకు స్టార్టింగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనతో పిండి గిన్నె మిత్రులు మీరు చూడండి, ఇది నేను ఏదైతే గ్యాస్ కిట్ ఉందో ఆ గ్యాస్ కిట్ 200 నుంచి దగ్గర 300 రూపాయలు అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. చూడండి, నేను ఈ వీడియోలో మీకు నేను ఈ యొక్క వాల్వ్ అనేది విప్పి నేను డీజిల్ లోపల కడుగు చూపిస్తున్నాను. అదే నా దగ్గర ఇంకో క్యాండిడేట్ లేకపోయేసరికి వ్యక్తి ఇంకో మనిషి లేకపోతే నేనే వీడియో తీసుకోవడం నేను కొంచెం ఇబ్బంది ఉండి అందు గురించి నేను సరిగా ఈ వాల్స్ అనేది నేను మీకు చూపించలేకపోతున్నాను. ఈ వాల్స్ ఇప్పటిప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా బలమైన ఈ స్ప్రింగ్లు ఉంటాయి కాబట్టి అవి తీయడం కొంచెం ఇబ్బంది. నేను అవి వీడియో నేను చూపించలేకపోతున్నాను. ఎందుకంటే అది కొంచెం రిస్క్ తోడు కూడుకున్నది పని కాబట్టి నేను అప్పుడు ఈ యొక్క వీడియో మీద కొంచెం అశ్రద్ధ పెట్టి నేను వర్క్ మీద శ్రద్ధ పెట్టడం జరిగింది. ఎందుకంటే 2 వ్యక్తులు ఉన్నట్టుంటేనే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ నేను ఒక్కనే ఉన్నా కాబట్టి వీడియో తీయడం నేనే, ప్లస్ ఈ యొక్క ఈ యొక్క పిస్టిల్లు వాల్వ్స్ నీట్గా చేయడం నేనే కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. అందు గురించి కొంచెం చాలా జాగ్రత్తగా నేను కూడా ఎప్పుడు దగ్గర ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద చూసినోడిని ఇప్పుడు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి నేను కొంచెం భయపడుకుంటూ నేను కూడా వర్క్ చేయడం జరిగింది. కానీ నాకు దగ్గరలో చెప్పడానికి కూడా ఎవరు లేరు. లేకపోయేసరికి నేనే ఒక్కనే ఓన్గా దీన్ని చేయడం జరిగింది. అందు గురించి భయంగా నేను కూడా కొంచెం తడబడుకుంటూ వర్క్ చేయడం జరిగింది. కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు ఎవరైతే దీనికి సంబంధించిన ఆయిల్ ఇంజిన్ మిత్రులు ఎవరైతే దీనికి సంబంధించిన మెకానిక్లు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దీన్ని చేస్తే బాగుంటుంది. ఎవరు పడితే వారు చేయడానికి ఇది అవకాశం అనేది లేదు. ఇది నేను ఈ యొక్క గ్యాస్ కిట్ అనేది మా రాజ్కోట్ జగిత్యాల మా దగ్గరలో ఉన్న సిటీ దగ్గర తేవడం జరిగింది. 200 నుంచి 300 అనేది ఉండడం జరుగుతుంది. ఇవి కూడా నేను దీని గురించి ధర్మవరంలో కూడా వెతకాను, ధర్మవరంలో లేదు. ఈ మధ్య నేను ధర్మవరం అయినప్పుడు అడిగి చూసాను, అక్కడ కూడా లేదు. అయితే మన తోటి పిండి గిన్నె మిత్రులు మీరు చూడండి, ఇది ఏదైతే ఈ స్టిక్కర్ దీనిపైన మనకు రావడం జరుగుతుందో అది మొత్తం నీట్గా క్లీన్గా ఏదైనా తీసి పడేసి ఆ యొక్క ఏదైతే స్టిక్కర్ కానీ దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన హోలోగ్రామ్ అవన్నీ తీసి పడేసి మనం చూడండి, ఇది ఓల్డ్ది లెఫ్ట్ చేతిలో ఉన్నది, ఓల్డ్ది రైట్ చేతిలో ఉన్నది కొత్తది. ఇది మనకు చాలా ఉంటాయి. కానీ కాకపోతే ఈ యొక్క సైజుని బట్టి మనం మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా అదే సైజు మనం విప్పుకొని పోవాలి. ఎందుకంటే ఇలా రకరకాల బాడీ సైజులు ఉంటాయి కాబట్టి మనతోటి పిండి గిన్నె మిత్రులు మీరు చూడండి, ఆయిల్ ఇంజన్ మిత్రులు
ఇట్లా గ్రీస్ అనేది మంచి క్వాలిటీ బ్రాండెడ్ గ్రీస్ పెట్టుకున్నట్టయితే మనకు లైఫ్ ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు, ఈ యొక్క ఇంజన్ ఆయిల్ మిత్రులు, డీజిల్ ఇంజన్ మిత్రులు, మీరు ఇట్లా డీజిల్ అనేది మనం ఇంజన్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా గ్యాస్కెట్ వేసేటప్పుడు కింద పైన రెండు పక్కల మంచిగా ఈ యొక్క గ్రీస్ సర్వీసింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ లీకేజ్ ఉన్నా ప్లస్ వాటర్ లీకేజ్ మనం ఇలా కింద పైన చాలా మంచిగా ఊసినట్టయితేనే మనకు వాటర్ లీకేజ్ కానీ ఈ యొక్క మళ్ళీ ఎట్లయితే పెడతామో మాది మన కార్బన్ రాకుండా ఖరాబ్ కాకుండా ఈ యొక్క గ్యాస్కెట్ అనేది ఫ్రేమ్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మన డీజిల్ ఇంజన్ మిత్రులు మీరు ఖచ్చితంగా గ్రీస్ అనేది ఒక కంపెనీ మంచి బ్రాండ్ తీసుకొని మంచి క్వాలిటీకి సంబంధించిన ఈ యొక్క గ్రీస్ అనేది తీసుకొని మంచి కింద పైన రెండు ఈ యొక్క ఫ్రేమ్కు గ్యాస్కెట్కు చాలా జాగ్రత్తగా మంచిగా పూసుకుని ఆ తర్వాత మనం ఏదైతే కొత్త ఆయిల్ తీసుకొచ్చుతామో ఆ ఆయిల్ కూడా దీనిపైన అక్కడ కొంచెం చుక్కలు పోసిన తర్వాత మనకు ఈ యొక్క గ్యాస్కెట్ అనేది ఖరాబ్ కాకుండా మనకు చాలా వాటర్ కూడా లీక్ కాకుండా అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మన డీజిల్ ఇంజన్ మిత్రులు ఎవరైనా ఈ యొక్క మీరు గ్యాస్కెట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలామంది దీని మీద ఏం పోయకుండా కొంతమంది వేస్తారు, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మన డీజిల్ ఇంజన్ మిత్రులు మీరు గమనించి ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఎట్లా అయితే చేస్తున్నానో అట్లా మీరు చేసినట్టయితే చాలా బాగుంటుంది. కాబట్టి మన డీజిల్ ఇంజన్ మిత్రులు చూడండి, ఇట్లా నీట్గా క్లీన్గా స్క్రాచ్ మొత్తం గీకేసి నీట్గా దుమ్ము ధూళి ఆ యొక్క పొగకు సంబంధించిన కార్బన్ కానీ నల్లడి ఏది లేకుండా మంచిగా చూసుకొని ఉన్నట్టయితేనే బాగుంటుంది. చూడండి, నేను ఇట్లా మంచిగా గ్రీస్ బాడీ కూడా చుట్టుపక్కల కూడా పోయడం జరుగుతుంది. పిస్టిన్ మాత్రం పోసుకోవద్దు పిస్టిన్, ఎందుకంటే పిస్టిన్ పైన మనం ఒక ఏదైతే క్యాన్ మనం ఆయిల్ కొనుకొచ్చుకుంటామో క్యాన్, ఆ క్యాన్కి సంబంధించిన బుర్ర ఏదైతే ఉందో డబ్బా పైన మూత, ఆ మూతలు ఆయిల్ అనేది పిస్టిన్ పైన వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ పిస్టిన్ అనేది ఆయిల్ పైన వస్తే చాలా మంచిగా రన్నింగ్ స్టార్టింగ్ కానీ మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి మనతోటి ఈ యొక్క డీజిల్ ఇంజన్ మిత్రులు మీరు ఆ యొక్క క్యాన్ ఏదైతే 5 లీటర్ క్యాన్ కానీ 2 లీటర్ 3 లీటర్ క్యాన్ కానీ తీసినట్టయితే దానిలో వచ్చే మూత ఏదైతే పైన క్యాప్ ఉంటుంది ఆ క్యాప్ ఆయిల్ అనేది కొత్త ఆయిల్ పోసినట్టయితే మనకు మంచిగా ఉంటుంది, రిపేర్ రాకుండా ఆ యొక్క పిస్టన్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి చూడండి, నేను ఈ యొక్క ఏదైతే నెంబర్ దీని అయితే పేరు కంపెనీ పేరు అవుతుందో ఆ పేరు అనేది పైకి వచ్చేటట్టు మనం పెట్టుకోవాలి. అది ఉల్టా అనేది రావద్దు, ఎందుకంటే పిస్టన్ అనేది ఉల్టా వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మన డీజిల్ ఇంజన్ మిత్రులు ఇట్లా చూడండి, ఆ పైన వెనక సైడ్ బ్యాక్ సైడ్ అనేది మన రైట్ సైడ్ వచ్చేది దాని పేరు లోగో అనేది రావడం జరిగింది. అట్లా కరెక్ట్ దాని సెట్టింగ్ అనేది మంచిగా బాడీకి కరెక్ట్ ఫిక్స్ సెట్ అయ్యేటట్టు చూసుకొని సెట్ అనేది చేసుకోవాలి. ఆ సెట్ చేసిన తర్వాత మనం ఏదైతే క్లీన్గా నీట్గా హెడ్ అనేది క్లీన్గా చేసుకున్న తర్వాత ఆ యొక్క పిస్టిన్లు దానికి సంబంధించిన ఆ రింగ్లు అన్నీ సెట్ చేసుకుని ఆ తర్వాత ఆ యొక్క గ్యాస్కెట్ వేసిన తర్వాత మనం హెడ్ అయితే ఏదైందో హెడ్కి సంబంధించిన వాల్స్ అని క్లీన్గా నీట్గా ఆ యొక్క డీజిల్ లోపల మనం మంచిగా వేసుకున్న తర్వాత మళ్ళీ దీని పైన పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా కరెక్ట్ సెట్టింగ్ అనేది ఈ యొక్క 4 నట్ బోర్డులు అయితే పెద్దగా ఉన్నాయో దానికి సంబంధించి మంచిగా ఊకుండా పెట్టి ఆ హోల్స్ వాటర్ హోల్స్ అనేది మంచిగా కూలింగ్కి సంబంధించిన వాటర్కి సంబంధించిన ఆ యొక్క హోల్స్ అనేది మళ్ళీ ఆ యొక్క గ్యాస్కెట్ అన్నీ కలిపి రంధ్రాలు అనేది మళ్ళీ మనం సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మన డీజిల్ ఇంజన్ మిత్రులు ఎవరైనా మీరు రిపేర్ చేస్తే ఇప్పుడు విలేజ్ లోపల కానీ చుట్టుపక్కల కానీ రిపేర్లు లేరు, మీరు కూడా సొంతంగా చేసుకోవడానికి ఆలోచించకండి. ఎందుకంటే ఇది కొంచెం రిస్క్ తోడు కూడుకున్న పని, మనం ఒకటి చేస్తే మరొకటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన డీజిల్ ఇంజన్ మిత్రులు మీరు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా హెడ్ని చూడండి ఎంత బాగా చేశానో, హెడ్ క్లీన్గా చేసి ఆ తర్వాత వాల్ కూడా నీట్గా క్లీన్గా చేసి మళ్ళీ ఎక్కేయడం జరిగింది. ఈ వాల్ అనేది చాలా జాగ్రత్తగా ఉంటాయి, ఎందుకంటే రెండు స్ప్రింగులు దేనికి రెండు, ఒక సైడ్కు ఏదైతే ఉందో వాల్ లెఫ్ట్ రైట్కు 2 స్ప్రింగులు, లెఫ్ట్కు 2 స్ప్రింగులు, టోటల్గా అందులో 2 ఇందులో 4 స్ప్రింగులు ఉన్నది బాగా హెవీగా ఉంటాయి. కాబట్టి కొంచెం రిస్క్ తీసుకొని బాగా అవి తొక్కి పట్టి తీయాల్సి ఉంటుంది ఆ యొక్క పైన క్యాప్లు. చూడండి, నేను నౌజల్ కూడా విప్పడం జరిగింది, నౌజల్ కూడా ఎందుకంటే మొత్తం ఇప్పైనా కాబట్టి నౌజల్ కూడా నీట్గా ఒకసారి క్లీన్గా డీజిల్ క్లీనింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి డీజిల్ కూడా దాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నౌజల్ కూడా ఇప్పడం జరిగింది. చూడండి, మనతోటి పెండిగర్ మిత్రులు ఒక్కరు కాదు ఇద్దరు చేయాల్సిన పని, కానీ నేను ఒక్కరినే కొంచెం రిస్క్ తీసుకొని చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను నా చిన్నతనంలో ఎప్పుడో చాలా సంవత్సరాల కింద చూసిన వర్క్ ఇది, అది నేను అట్నే మరి భయపడుకుంటూ చేయడం జరిగింది. చూడండి, మనతోటి పెండిగర్ మిత్రులు, డీజిల్ ఇంజన్ మిత్రులు ఇలా మనం చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం దీన్ని ఎంత నీట్గా క్లీన్గా చేసుకుంటేనే మనకు అంత నీట్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి మన డీజిల్ ఇంజన్ మిత్రులు మీరు గమనించి చేసుకోగలరు. చూడండి, ఇలా మంచి కరెక్ట్ సెట్టింగ్లో కూర్చుందా లేదా, బాడీ కరెక్ట్ ఈక్వల్ సేమ్ టు సేమ్ మళ్ళీ సేమ్ కూర్చుందా లేదా, కింది బాడీకి మీది హెడ్కి అనేది కలవడం జరిగిందా అని చెప్పేసి మనము 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను, కరెక్ట్ కూకుందా లేదా, సెట్టింగ్ అయిందా లేదని చెప్పేసి నేను మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియో లోపల. కాబట్టి మనతోటి పెండిగర్ మిత్రులు ఈ వీడియో లెంతీగా పెద్దదిగా ఉందని చెప్పేసి మీరు చూడద్దు, ఎందుకంటే ఈ యొక్క పిస్టన్ కూడా మనకు పైకి ఇట్లా పైన ఒక 2 నుంచి 3 ఒక గోరంతా పైకి ఉంచి మనము ఆ యొక్క హెడ్ అనేది ఫిట్ చేయాలి.
చూడండి మీకు వీడియో చూపిస్తున్నాను. ఇలా కరెక్ట్ సెట్టింగ్లో కూడా కూకున్నట్టయితే మనకు ఆ యొక్క మళ్ళీ అవి ఏదైతే రాడ్స్ ఉన్నాయో టైమింగ్ సెట్టింగ్ అనేది కలవడం జరుగుతుంది. మనకు ఏదైతే ఆ యొక్క ఇంజన్ నడపడానికి మనకు ఆ యొక్క వర్క్ అనేది కరెక్ట్ సెట్టింగ్లో చేసినట్టయితే మనకు చాలా బాగుంది. చూడండి నేను ఒక నట్ బోల్ట్లు పెట్టడం జరుగుతుంది. ఇది ఒక 28 పానతోటి రావడం జరుగుతుంది. 28 నెంబర్ పానతోటి రావడం జరుగుతుంది. గ్రీజ్ డబ్బా నేను పక్క కట్టడం జరుగుతుంది. చూడండి మీకు చూపిస్తున్నాను. చూడండి మనతోటి పెండిగిరిన మిత్రుడు ఆ యొక్క ప్రస్తుతానికి ఆ యొక్క వాల్స్ మాత్రమే ఉన్నాయి. హైడ్కు నౌజలు ఇప్పడం జరిగింది. ఈ రోకర్ ఆర్మ్ అసెంబ్లీ ఇప్పడం జరిగింది. దీనికి ప్రస్తుతానికి ఏం లేవు. చూడండి మేము రింగ్ అనేది సైజుని చూపిస్తున్నాను. 28 30 నెంబర్ పాన్ అది రింగ్ పాన్ అయితే మనకు పట్టుకు కొంచెం మంచిగా పెద్దదిగా ఉంటుంది కాబట్టి పొడుగుగా ఉంటుంది కాబట్టి తిప్పడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మరొకటి మన తోటి పెండిగిరిన మిత్రులు డీజిల్ ఇంజిన్ మిత్రులు దీన్ని మాత్రం హెడ్ ఫీడ్ చేసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏదైతే మనము దాని ఒక సైడ్ నట్టు టైట్ చేసినామో దానికి ఆపోజిట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే టైట్ చేయాలి. అట్లా 4 ఒకే రకంగా ఒకే విధంగా టైట్ చేసినట్టయితే మనకు కరెక్ట్ సెట్టింగ్లో కూకోవడం జరుగుతుంది. అట్లా లేకపోతే మనకు ఏదో ఒక టైట్ చేసినట్టయితే ఒక సైడ్ మళ్ళీ మనకు రిపేర్ రావడము, ఆ గ్యాస్కెట్ మళ్ళీ సెట్ కాకపోవడం, మళ్ళీ రిపేర్ రావడం జరుగుతుంది. కాబట్టి మన డీజిల్ ఇంజిన్ మిత్రులు మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఫిట్టింగ్ అనేది చాలా జాగ్రత్త కొద్దీ చాలా బలంగా చేసుకున్నట్టు చాలా బాగుంటుంది. ఇద్దరు కలిసి ఫిట్ చేసినట్టయితేనే అది మెసలకుండా మళ్ళీ చాలా బాగా టైట్ చేసినట్టయితే కిర్ అనుకుంటా ఆ యొక్క నట్ బోల్ట్ సపోర్ట్ వచ్చేదాకా మనం టైట్ అనేది చేయాలి. చూడండి నేను మీకు చూపిస్తున్నాను. ఇట్లా 4 కూడా యాజ్ ఈజ్గా సేమ్ టు సేమ్ ఎటు కూడా ఎక్కువ కాకుండా ఎటు కూడా తక్కువ కాకుండా సేమ్ టు సేమ్ అట్లా టైట్ చేసుకోవాలి. చూడండి మన తోటి పెండిగిరిన మిత్రులు మీ యొక్క 4 నట్ బోల్ట్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఆ యొక్క క్యాప్స్ ఏదైతే క్యాప్స్ ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన ఆ బుర్రలు పైన పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క రోకర్ అసెంబ్లీకి ఉన్నటువంటి ఈ యొక్క క్యాప్లు బుర్రలు ఈ యొక్క వాళ్ళ పైన ఉంటాయి. ఇవి ఆడడం జరుగుతుంది కిందికి పైకి మనకు అవి రన్నింగ్ అయినప్పుడు. చూడండి నేను ఇది రోకర్ ఆర్మ్ అంటారు, రోకర్ అసెంబ్లీ అని కూడా అంటారు దీన్ని. ఈ యొక్క మెయిన్ పార్ట్ ఇది రోకర్లకు ఉండే అటువంటిది, ఇది రన్నింగ్కి సంబంధించింది. అయితే మనము ఆల్రెడీ వాల్స్ ఇప్పినాం కాబట్టి వాల్స్ సెట్టింగ్ చేసినాం కాబట్టి ఆ వాల్ అనేది ఇప్పుడు సెట్టింగ్ మళ్ళీ కొత్తగా న్యూగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క టైమింగ్ సెట్టింగ్ అనేది మళ్ళీ పోతుంది. కాబట్టి మనం స్క్రూ డ్రైవరు ఆ యొక్క 14-15 నెంబర్ పానతోటి ఆ యొక్క ముంగట కూడా ఇప్పడానికి చూపిస్తున్నాను. చూడండి అవి ఇప్పుకొని మనం మళ్ళీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోకర్లు అనేది రాడ్స్ అనేది పట్టవు ఇప్పుడు. ఎందుకంటే స్ప్రింగులు తీసి మనము ఈ యొక్క వాల్స్ అనేది క్లీన్గా చేసినాం కాబట్టి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం ఆ యొక్క సెట్టింగ్ అనేది టైమింగ్ సెట్టింగ్ చేసుకున్నట్టయితే టైమింగ్ అనేది రోకర్లు వాల్ సెట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మన డీజిల్ ఇంజిన్ మిత్రులు మీరు గమనించగలరు. ఈ యొక్క రోకర్ల సెట్టింగ్ అనేది ఏదైతే రాడ్స్ ఉన్నాయో ఆ రాళ్ళ సెట్టింగ్ అనేది నేను టైమింగ్ సెట్టింగ్ నేను ఒకసారి ఒక వీడియో అనేది సపరేట్గా ఒక వీడియో చేస్తాను. చూడండి ప్రస్తుతానికైతే నేను ఈ నట్ బోల్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. దీనికి 2 నట్ బోల్ట్లు ఉన్నాయి అసెంబ్లీ రోకర్ అసెంబ్లీ ఆర్మ్కు. ఒకటి దానికి సంబంధించింది రోకర్ ఆర్మ్, మరొకటి ఒక పైన ఉండే డక్కనకు సంబంధించిన 14-15 నెంబర్ పాన ఒకటి చిన్నది ఆ పొడవాటిది. ఆ తర్వాత పెద్దది 18-19 నెంబర్ పాన తోటి మనం బాగా టైట్ చేసుకోవాలి. చూడండి ఇది ఆ యొక్క డక్కనకు పైన ఉండే ఏదైతే ఉందో ధోని లెక్క దానికి సంబంధించిన యొక్క డక్కనకు సంబంధించిన నట్ బోల్ట్ అది. చూడండి దాన్ని కూడా నేను బాగా టైట్ చేయడం జరుగుతుంది. చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో. చూడండి నేను మొత్తం డీజిల్ సర్వీసింగ్ అని చేసిన ఎంత నీట్గా ఎంత క్లీన్గా కనిపించిందో మీరు చూడగలుగుతారు. ఇది చాలా రోజుల డీజిల్ ఇంజిన్ కాదు, దగ్గర ఒక 8-9 సంవత్సరాల ఇంజిన్. డీజిల్ ఇంజిన్ అంత పెద్దగా ఏం కాదు ఇది. అందుకోసం ఎక్కువ నడవలేదు నేను తీసుకున్నప్పుడు. నా దగ్గర కూడా వచ్చి ఒక సంవత్సరం ఎక్కువ అవుతుంది. పెయిన్ సీజన్లో తీసుకోవడం జరిగింది. అంతకుముందు నాకు డీజిల్ ఇంజిన్ అనేది సరే ఇది మన ఏమంటామంటే దాన్ని మన టిల్లర్ ఇంజిన్ ఉంటే నాకు 16 HP టిల్లర్ ఇంజిన్ అది డీజిల్ బాగా కాలుతుండే. ప్లస్ డీజిల్ ఎక్కువ తోటి రిపేర్ రావడంతో నేను దాన్ని తీసేయడం జరిగింది. ఇది కూడా తీసుకోవడం జరిగింది. చూడండి నేను మీకు రోకన్లు ఇవి రాడ్స్ అని అంటాము, టైమింగ్స్ రాడ్స్ ఇవి రోకన్లు ఇవి 2 ఉంటాయి. మనకు సైలెన్సర్ సైడ్ స్మోక్ ఏదైతే పొగ వెళ్ళే సైడ్ అది ఆ సైడ్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఈ యొక్క ఎయిర్ క్లీనర్ ఎయిర్ పైప్ పొగ కొట్టడం కోసం దానికోసం కొంచెం పెద్దగా ఉంటుంది. చూడండి మీకు చూపిస్తున్నాను. ఎయిర్ క్లీనర్ సైడ్ మనకు ఇది పెద్దగా రావడము, సైలెన్సర్ సైడ్ చిన్నగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను చూపిస్తున్నాను. చూడండి మన తోటి పెండిగిరి మిత్రులు ఈ వీడియోలో ఈ యొక్క రోకన్లకు సంబంధించింది 2 చూడండి సైజ్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి మనము ఈ వీడియోలో ఈ యొక్క ఏదైతే టైమింగ్ సెట్టింగ్ ఉందో అవి లూజ్ చేసుకొని మనం ఈ రోకన్లు రాడ్స్ అనేది పెట్టుకోవాలి. మన తోటి పెండిగిరి మిత్రులు మీరు చూడండి ఇట్లా పాన బట్టి మనం ఒక సైడ్ లేపి మనం పెట్టాలి. నేను ఈ వీడియోలో పెట్టి చూపిస్తున్నాను. చూడండి మన తోటి ఈ యొక్క డీజిల్ ఇంజిన్ మిత్రులు ఇవి మన పెండిగిరి మిత్రుల దగ్గర అడపదడప ఉన్నాయి. చాలా రోజుల కింద వెనకట జామాన్లు అయితే అప్పుడు కరెంటు ఫెసిలిటీ లేక ఎక్కువ మన పెండిగిరిల దగ్గర ఎక్కువ ఇవే ఉండే డీజిల్ ఇంజన్లు 10 HP 12 HP 15 HP అట్లా ఉండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు
మనకు పాత రోజుల్లో ఎక్కువగా రైస్ మిల్లులు కానివ్వండి, పిండి గిన్నెలు కానివ్వండి, ఎక్కువగా ఈ డీజిల్ ఇంజన్ తోటే ఉండే. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏంటంటే మనకు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఆల్రెడీ మనకు కరెంట్ ఉంది కాబట్టి స్పెషాలిటీ ఎక్కువగా ఇప్పుడు ఒక స్టార్టర్ వస్తాగానే బటన్ ఆన్ చేయగానే మనకు మోటార్ నడుస్తుంది కాబట్టి ఇంత రిస్క్ తీసుకుని ఇప్పుడు డీజిల్ ఇంజన్ ఆయిల్ ఇంజన్ లెవెల్ పెట్టట్లేదు. మరొకటి ఏంటంటే మన తోటి ఈ డీజిల్ ఇంజన్ పిండి గిన్నె మిత్రులు పల్లెటూరులో పూట కరెంట్ అనేది 3 ఫేజ్ ఎక్కువగా ఉండదు. సాయంత్రం 5-6 అయిందంటే పోతుంది కాబట్టి వారి దగ్గర కొన్ని ఊళ్ళల్లో ఈ యొక్క డీజిల్ ఇంజన్ కారపొడి సీజన్ మిడ్ సీజన్ అప్పుడు ఇదే వాడుతారు ఎక్కువ శాతము. అందు గురించి ఇవి అరుదు తక్కువ, చాలా తక్కువ అయిపోయినాయి. మన కంటికి కూడా చాలా తక్కువ. కొన్ని ఊళ్ళల్లో దీన్ని తిరిగి చూసిన మన పిండి గిన్నె మిత్రుల దగ్గర పోవడం జరిగింది, కొంతమంది దగ్గరికి తెలుసుకోవడం జరిగింది. వారి దగ్గర కొంతమంది ఊళ్ళలోనే ఇవి ఈ యొక్క డీజిల్ ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఉండడం జరుగుతుంది. చూడండి, నేను ఈ నౌజుల్ అంటాం, ఇది మెయిన్ పార్ట్. ఇది డీజిల్ సరఫరా, డీజిల్ రన్నింగ్ ఉన్నట్టయితే మనకి డీజిల్ నడవడం జరుగుతుంది. కాబట్టి మనతోటి చూడండి, ఇది నౌజుల్కి సంబంధించిన ఈ యొక్క కాపర్ పైపు, ఈ యొక్క పైపు ఇట్లా ఫిట్టింగ్ అయి ఉండి మనకు స్టార్టింగ్ నడిచినప్పుడు ఈ యొక్క డీజిల్ కొట్టడము, సపోర్ట్ రావడంతో మనకు స్టార్టింగ్ రన్నింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. చూడండి, నేను మీకు మన తోటి ఈ డీజిల్ ఇంజన్ మిత్రులకు చూపిస్తున్నాను. పిండి గిన్నె మిత్రులకు ఇక్కడ మనకు ఏదైతే పంపు ఉందో అక్కడ నుంచి సిలిండర్, ఇది పంపు నుంచి మనకి ఇది ఒక డీజిల్ పోయేందుకు సప్లై కోసం నౌజుల్ కానీ ఉండడం జరుగుతుంది. ఇది మనం చాలా బాగా టైట్ చేయాలి. టైట్ చేసి దీన్ని అట్లు జరిపినట్లయితే ఇది విరగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది కాపర్ మామూలుగా ఉండనట్టు ఉంటుంది, చిన్న పైపు. కాబట్టి మన డీజిల్ ఇంజన్ మిత్రులు, పిండి గిన్నె మిత్రులు మీ దగ్గర ఈ యొక్క డీజిల్ ఇంజన్ ఉన్నట్టయితే మీరు జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇట్లా నేను టైట్ చేసిన తర్వాత డీజిల్ వస్తుందో, సరఫరా డీజిల్ సప్లై ఉందా లేదని చెప్పేసి నేను ఏదైతే ఉందో అది ఫిట్ చేసి నేను చూస్తున్నాను. చూడండి, ఇట్లా డీజిల్ కొట్టు బయటకు మనకి ఒక పైప్లోకి రావడం జరగలే. ఒక 2 నుంచి 3 నిమిషాలు తింపినట్టయితే మనకు ఆ డీజిల్ అనేది ఎక్కి రావడము, ఆ పంపు నుంచి సిలిండర్ నుంచి మనకు సప్లై నుంచి ఇటు రావడము. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత ఇట్లా నౌజల్ ఒకసారి మనం సెట్ చూసుకోవాలి. నౌజల్ డీజిల్ కొడుతుందా లేదా, కచ్చరా తట్టిందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మనం ఫైనల్గా చూడండి, డీజిల్ కూడా చూడండి వస్తుంది బయటకు, ఇట్లా రావడం జరుగుతుంది. అలా చూడండి, చూపిస్తున్నాను. ఇట్లా వచ్చిన తర్వాత మనకు డీజిల్ అనేది కొట్టిన తర్వాత మనకి ఏదైతే నౌజుల్ ఉందో నౌజుల్కి ఇది ఒకసారి ఫిట్ చేసి మనం డీజిల్ కొడుతుందా లేదా, డీజిల్ వస్తుందా లేదా చెప్పేసి ఇట్లా చేయాలి. నేను తిప్పుతున్నా చూడండి, అట్లా తింపద్దు. మనం నట్ బోల్ట్ ఫిట్ చేసినప్పుడు తింపితే అది విరగడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి చూడండి, నేను మళ్ళీ లూజ్ చేసి ఈ యొక్క పెడుతున్నాను. అట్లా పెట్టలేం, ఏం కాదు, తింపితే ఏమైతే అని చెప్పేసి మనం తింపినట్టయితే మనం ఖచ్చితంగా అది విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనతో ఈ యొక్క డీజిల్ ఇంజన్ మిత్రులు, పిండి గిన్నె మిత్రులు, మీరు ఈ యొక్క డీజిల్ ఇంజన్ ఉన్నట్టయితే మీరు చాలా జాగ్రత్తగా మీరు ఒకటిని చిన్న పనులు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది మీ దగ్గర ఉంటుంది, ఆల్రెడీ మీకు వర్క్ వచ్చే ఉంటుంది. కానీ కాకపోతే నేను ఇప్పుడు కొత్తగా చెప్తున్నాను కాబట్టి ఎవరైతే కొత్తగా ఇది ఉన్న ఆలోచన ఉన్న వారు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చూడండి. నేను ప్రస్తుతానికి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా తింపగానే మనకు డీజిల్ అనేది ఆ పైప్ చూడండి, నేను ఆ పైపు నుంచి లీక్ అవ్వడం జరుగుతుంది. కొంచెం టైట్ చేయకపోవడం వల్ల అది పైప్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఈ నౌజ్ చూడండి, ఇట్లా డీజిల్ అనేది కొట్టడంతో మనకు సప్లై అనేది రన్నింగ్ ఉందని చెప్పి చూసుకోవచ్చు. ఇట్లా డీజిల్ కొట్టిన తర్వాత మనం ఫిట్ చేసుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. కానీ ఇది కొంచెం ఎక్కువ కొడుతుంది. ఇది మైలేజ్ వచ్చేసి మనకు యావరేజ్ ఒక 10 HP కాబట్టి గంటకు లీటరు తాగాలి. 1 లీటర్ పోసినట్టంటే గంట కొంచెం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. 1 లీటర్ మనం డీజిల్ పోసినట్టయితే గంట పావు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనతో పిండి గిన్నె మిత్రులు, డీజిల్ ఇంజన్ మిత్రులు, మీరు 1 లీటర్ పోసినట్టుంటే అది గంట పావు వచ్చినట్టయితే మంచి మైలేజ్ ఇస్తున్నట్టు, మంచి యావరేజ్ ఇస్తున్నట్టు. మీకు గంట ఇచ్చినట్టయితే, గంట మనం నడిచినట్టయితే అది మామూలుగా యావరేజ్ ఇచ్చినట్టు. కాబట్టి అంటే మనం లోడ్ వేసే విధానం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక తీరుగా రన్నింగ్ నడిపించాల్సి ఉంటుంది. ఎక్కువగా ఎక్సలేటర్ ఎక్కువగా రేస్ ఎక్కువ పెట్టినట్టయితే కొంచెం ఇబ్బంది, డీజిల్ ఎక్కువ తాగుతుంది. అట్లా తక్కువ పెట్టినప్పుడైతే మనకు లోడ్ కూడా తీసుకోవడానికి ప్రాబ్లం ఉంటుంది, ఇంజన్ అనేది వెయిట్ పడుతుంది. కాబట్టి ఒక తీరుగా ఒక రన్నింగ్ అనేది మనం దీన్ని సెట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కాబట్టి చూడండి, ఈ నౌజుల్ అనేది మనకు డీజిల్ కొట్టిన తర్వాత నేను ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నౌజుల్కు 17-18 పాన నెంబర్ అనేది రావడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా 14-15 నుంచి 20 వరకు ఉండాలి. ఆ తర్వాత 20 నుంచి 30 నుంచి ఒక పెద్ద రింగ్ పాన్ అనేది ఉండాలి. ఈ యొక్క మెకానిక్ ఇంజన్ వర్క్ చేయడానికి దగ్గర మన దగ్గర అన్ని పానాలు ఉన్నట్టయితేనే మనం దీన్ని వర్క్ చేసుకోగలుగుతాం. చూడండి, ఈ యొక్క మనం నట్టు బోల్ట్ అనేది ఫిట్ చేసి చాలా బాగా టైట్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ నేను లూజ్ చేసి తింపి దీన్ని నేను నౌజల్కు ఈ యొక్క పైప్ అనేది కాపర్ పైప్ పెట్టడం జరుగుతుంది. ఆ సిలిండర్ నుంచి పైపు మనకు ఇక్కడ నౌజల్కు ఉండడం జరుగుతుంది. మనకు డీజిల్ మనకు ట్యాంకు నుంచి ఆ ఫిల్టర్కి వస్తుంది. ఫిల్టర్ నుంచి ఆ యొక్క సిలిండర్ పంపు దాకా వచ్చి ఆ పంపు నుంచి మనకు ఈ యొక్క కాపర్ పైప్ తోటి మనకు ఈ యొక్క ఏదైతే నౌజల్ ఉందో నౌజల్ పంపు సెట్ లోపలికి పోవడం జరుగుతుంది. ఆ నౌజల్లోకి మనకు పోయినప్పుడు ఆ డీజిల్ కొట్టినప్పుడు ఇంజిన్ స్టార్టింగ్ రన్నింగ్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క సిలిండర్ కాడ సిలిండర్ పంపుకు మనకు డీజిల్ ఎక్కువ తక్కువ అడ్జస్టబుల్ రేస్ కూడా అక్కడ కూడా ఆప్షన్ ఒకటి ఉంటుంది. నేను అది కూడా ముందు కూడా చూపిస్తాను. చూడండి, అక్కడ
దాని దగ్గర మనకు ఎక్సలేటర్కు సంబంధించిన ఇలా పుల్ల ఉంటుంది. అది మనకు బయట కనడం ఎక్సలేటర్ ఎక్కువ అవ్వడం, లోపలికి కనడం ఎక్సలేటర్ తక్కువ అవ్వడం మనకు తెలిసిన విషయమే. చూడండి, మీకు తిప్పి చూపిస్తున్నాను. మనకు డీజిల్ సప్లై అయినప్పుడు మనకు సర్క్ అనే సప్పుడు అనేది రావడం జరుగుతుంది. సప్లై అయినా మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఆ సప్పుడు మనకు ఆటోమేటిక్గా అది మనకు తెలిసిపోతుంది. కాబట్టి మన డీజిల్ ఇంజన్ మిత్రులు తెలిసిన విషయమే. మనకు ఇది ఇలా డీజిల్ అయిపోయినప్పుడు మనకు సప్పుడు రాకుండా ఉంటుంది. డీజిల్ అయిపోయినప్పుడు మళ్ళీ మనము ఆ యొక్క చిన్న నట్ అనేది ఇప్పి మనము ఎయిర్ తీయాల్సి ఉంటుంది. మళ్ళీ మనకు డీజిల్ అనేది సప్లై అయినప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది చూడండి. ఇది మనకు ఆ యొక్క నౌజుల్కి అయినప్పుడు డీజిల్ నౌజుల్ నుంచి మళ్ళీ మనకు ఎక్స్ట్రా అనేది మనకి ఒక చిన్న పైప్ తోటి 12 నెంబర్ పానతోటి 10-12 నెంబర్ పానతోటి మనం ఇలా టైట్ చేసుకున్నట్టయితే ఆ యొక్క పైప్ నుంచి మనకు రబ్బర్ పైపు, ప్లాస్టిక్ పైప్ అది. ఆ పైప్ నుంచి మనకు మళ్ళీ ఫిల్టర్కు కనెక్ట్ అయి ఉంది. చూడండి, నల్లటి పైపు. ఆ యొక్క ఎక్స్టర్నల్ పైప్ అది. ఎందుకంటే డీజిల్ ఆ యొక్క నౌజుల్కి అయినప్పుడు నౌజుల్లో ఎక్స్ట్రా మిగిలిపోకుండా మళ్ళీ తిరిగి మనకు ఆ యొక్క ఫిల్టర్లోకి రావడం, సప్లై అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మన డీజిల్ ఇంజన్ మిత్రులు మీరు గమనించగలరు. చూడండి, ఆల్మోస్ట్ 90% ఇది ఫిక్స్ అయిపోయింది. ఆ యొక్క వాటర్ పైపు నేను ఫిట్ చేస్తే ఇక వర్క్ అయిపోయినట్టే. దీని పని నేను మీకు స్టార్టింగ్ చేసి చూపిస్తాను. స్టార్టింగ్ చేసి లోడ్ వేసి చూస్తాను. అలాగే బియ్యం కానీ మక్కలు కానీ ఏమన్నా వచ్చినట్టుంటే అవి కూడా పట్టి మీకు లోడ్ వేసి చూపిస్తున్నాను. చూడండి, ప్రస్తుతానికైతే దీన్ని ఒకసారి రన్నింగ్ అనేది ఒక 2-5 నిమిషాలు మనము దీన్ని ఒక మామూలు స్పీడ్ తోటి నడిపియాలి. ఎందుకంటే స్టార్టింగ్ మనము గ్యాస్ కిట్ వేసి అలాగే పిస్టిన్ అలాగే వాల్వ్స్ అన్ని సెట్ చేసినాం కాబట్టి కొంచెం పొగ వస్తుంది. పొగ వచ్చిన తర్వాత భయపడద్దు. ఎందుకంటే తెల్ల పొగ రావచ్చు. లేకపోతే కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనేది ఒక 2-3 నిమిషాలు చుట్టూ తింపంగానే మనకు ఉంటుంది. ఎందుకంటే ఈ టైమింగ్ సెట్టింగ్ అనేది ఒక వాల్వ్ ఏదైతే ఈ యొక్క రాడ్స్ సెట్టింగ్ ఏదైతుందో మళ్ళీ మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది స్టార్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత సెట్ అయిన తర్వాత మనము ఆ యొక్క వాల్ అనేది సెట్ చేసుకున్న తర్వాత నేను ఈ యొక్క అది ఏదైతే ఉందో మనం సైలెన్సర్ ఇంకా పైపు నేను పెట్టడం జరగలేదు. కాబట్టి మనతోటి పిండిగిరి మిత్రులు చూడండి, ఇది మామూలుగా తక్కువ స్పీడ్ తోటి నడవడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు. ఒక 2-5 నిమిషాలు మనము చూడండి, నేను పొగ అనేది రావడం లేదు. ఇక్కడ నుంచి పొగ అనేది వస్తే మనకు అది ప్రాబ్లం ఇంకా కూడా సాల్వ్ కానట్టు. కాబట్టి ఇది ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఎలాంటి పొగ ఎక్కడ కూడా రావట్లేదు. చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మక్కలు పడుతున్నాను. నేను బియ్యం పడదామంటే నాకు అప్పటికప్పుడు నాకు బియ్యం కస్టమర్ ఎవరు రాలేరు. కోళ్ళ దాన ఫామ్కు ఇవి నాకు ఫామ్కు కోళ్ళు అనేది దానకు రావడం జరిగింది. కోళ్ళ దానకు నేను మక్కలు పట్టడం జరుగుతుంది. ఎందుకంటే మక్కలు కొంచెం దొడ్డు పడతాను కాబట్టి లోడ్ అనేది పెద్దగా వేయద్దు. కాబట్టి ఒక గంట అటు ఇటు మనము ఈ యొక్క లోడ్ వేయకుండా మనం స్టార్టింగ్ అన్ని కొత్త ఐటమ్ వేసినాం కాబట్టి దీనికి మనము ఒక లోడ్ అనేది అంత పెద్దగా హెవీగా ఎక్కువ వేయకుండా మామూలుగా చాలా తక్కువ స్పీడ్ తోటి మనకు నడిపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు గమనించినట్టయితే చాలా బాగుంటుంది. చూడండి, మనతోటి పిండిగిరిన మిత్రులు మీరు ఖచ్చితంగా ఈ వీడియో అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి లెంతీగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా 1 by 1 చూసినట్టయితే మీకు ఈ వీడియో అనేది అర్థమవడం జరుగుతుంది. కాబట్టి మనతోటి పిండిగిరిన మిత్రులు మీరు గమనించి నా యొక్క వీడియో అనేది లైక్ అండ్ షేర్ చేయండి.